విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే అనేక అంశాలతో నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాల ప్రతినిధులు అభినందనీయులని పలువురు అతిథులు కొనియాడారు. కడప నగర శివార్లలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించనున్న నేషనల్ సెమినార్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి సెమినార్ ద్వారా అనేక అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ అంశాలు విద్యార్థుల అభ్యున్నతికి, భవిష్యత్తులో రాణించేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా ఈ సెమినార్ లో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ గురించి, వికసిత్ భారత్ గురించి తెలియని అనేక అంశాలు తెలియజేసే అవకాశం లభించిందన్నారు. చాలా మంది పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు తీసుకువచ్చి సమర్పించడం, వాటి ద్వారా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక శక్తి పెంపొందించడం మరింత సంతోషదాయకం అన్నారు. అందరి సహాయ సహకారంతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీపడి అన్ని రంగాల్లో ముందుకి నడవగలదన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. As a student, as a citizen of India, in a sense, you all focusing on only marks, grade, but you people are not thinking what is a sustainable development in your subjects, because you should have a proper grip, you should have a proper skills on your subject. We also earned 3 doctoral degrees in management, psychology and education. Reflecting his multidisciplinary expertise and passion for lifelong learning, he has published 70 research papers, authored and edited 7 books and guided more than 22 PhD scholars. Today, academic activities of Manu have been involved. So that is one reason. The second reason is since it is a polytechnic college. Vice Chancellor sir, with just his small request sir was very much ready. Even in his very schedule. When we see the machines, you can see how much of work we can complete. సో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కడప వాళ్ళు ఈ 2 రోజులు ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, ఇంజనీరింగ్, సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి, వికసిత్ భారత్ గురించి వీళ్ళు ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన అంశం. అందులో ఒక నేషనల్ సెమినార్ నిర్వహించడం, దానికోసం చాలామంది పరిశోధకుల దగ్గర నుంచి పరిశోధన పత్రాలు తీసుకొని రావటం, వాటిని ఒక సావనీరుగా ప్రచురించడం, వాటన్నిటిని కూడా ఒక ప్రొసీడింగ్స్గా ప్రచురించడం చాలా సంతోషకరంగా ఉంది. 2047 వరకు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ యొక్క పాత్ర చాలా ఉంది. సో ఇది పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఈ సైన్స్, టెక్నాలజీ గురించి, ఇంజనీరింగ్ గురించి, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కూడా అవగాహన కల్పించడం వల్ల వారి భవిష్యత్తులో ఇంకా వారికి ఉపాధి అవకాశాలు బాగా పెరిగి, నైపుణ్యాలు కూడా బాగా పెరిగి, వారు సమాజానికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెమినార్స్, కాన్ఫరెన్సెస్ని నిర్వహించడం వల్ల కానీ, వీటిని అటెండ్ అవ్వటం వల్ల కానీ విద్యార్థుల్లో కానీ కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వారు పరిశోధన చేయడానికి, అదేవిధంగా బోధన చేయడానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఒక 2 రోజుల జాతీయ సెమినార్ నిర్వహించిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కడప వారిని అభినందిస్తూ ఉన్నాను. आज मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी पॉलिटेक्निक कड़पा के अंदर 2 रोज़ा कॉन्फ्रेंस मुनाक़िद किया गया है। इस कॉन्फ्रेंस का मकसद ये है कि सस्टेनेबल डेवलपमेंट, ताकि हमारा हिंदुस्तान और भारत एक विकसित भारत बन जाए 2047 तक, और जिसके अंदर हर मुल्क के हर बाशिंदे की ताउन की ज़रूरत है। जब हम सब मिलकर हर आदमी मेहनत करेंगे तो हमारा मुल्क जो है पूरी तमाम मुल्कों के अंदर नुमाया होगा। और इस कॉन्फ्रेंस के अंदर मुख्तलिफ़ कॉलेजेस से लोग शामिल हो रहे हैं, ऑफलाइन और ऑनलाइन मोड में, जो अपने रिसर्च मकालों को यहाँ पर प्रेजेंट करेंगे, जिसमें हमारे कॉलेज के असातिज़ा बच्चे काफ़ी 3-4 महीने से मेहनत कर रहे थे।
हम यहाँ पर ये कहने के ख़ास तौर पे कहेंगे कि हमारी यूनिवर्सिटी के वाइस चांसलर ने ख़ास तौर पे कहा है कि भाई जो है पॉलिटेक्निक हो चाहे कोई हो, हर आदमी जो है कॉन्फ्रेंसेस कराए ताकि एक जो है तालमेल हो, तमाम लोकल रिसर्चर्स और सब मिलकर मेहनत करें। और इस ज़िम्मन में हमारे जो इस कॉन्फ्रेंस के कोऑर्डिनेटर जनाब हकीमुद्दीन साहब थे, उन्होंने काफ़ी मेहनत किया है। मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी पॉलिटेक्निक कड़पा में 2 रोज़ा कौमी सेमिनार जिसका उन्वान सस्टेनेबल डेवलपमेंट थ्रू साइंस, इंजीनियरिंग एंड टेक्नोलॉजी था। इसमें बच्चों को, तमाम रिसर्चर्स को डिफरेंट स्ट्रीम्स के एक जगह मिलाकर उनके एक प्लेटफॉर्म दिया गया है ताकि वो लोग अपने अपने रिसर्च वर्क को पेश कर सकें। और यहाँ पर जो अटेंड कर रहे हैं तमाम डेलीगेट्स, उनका भी एक दूसरे से रब्ता हो ताकि सब मिलकर हमारा जो हिंदुस्तान का मुस्तकबिल संवारने की जो जद्दोजहद हमारी हुकूमत कर रही है, विजन 2047 विकसित भारत के तहत, वो जो मकसद है उसको हासिल किया जाए और हमारा मुल्क भी एक तरक्की याफ्ता मुल्क कहलाए। शुक्रिया।